అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీన తొలి చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాల్లో ఏర్పడుతుంది? పట్టు విడుపు సమయాలేంటి? అలాగే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? పట్టు విడుపు సమయాలేంటి? గర్భిణీ స్త్రీలు ఈరోజు ఏ నియమాలు పాటించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్రహణం ముగిసిన తర్వాత పాటించవలసిన నియమాలేంటి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖు 2026 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజు కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుందండి. ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలొచ్చి మార్చి 3వ తేదీ మంగళవారం సాయంత్రం 6:20 నుంచి ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు మాత్రమే ఉంటుందండి. మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సమయం వచ్చి మొత్తం 25 నిమిషాలు మాత్రమే అండి. అయినప్పటికీ కూడా మన భారతదేశంలో నియమాలు తప్పకుండా పాటించాలండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహణాలను అశుభంగా చెప్తూ ఉంటారు. ఈ గ్రహణ సమయంలో ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు గర్భస్థ శిశువు మీద చంద్రుని కిరణాలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. గర్భిణీ స్త్రీలు ఉన్న రూములో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఆ సమయంలో చంద్రుని కిరణాలు ఇంట్లోపలికి రాకుండా ఉండేందుకు ఇంటి కిటికీలకు డోర్లను కట్టెలతో మూసి ఉంచాలి. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడకూడదని మన పెద్దలు జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి చెప్తున్నది కాదండి, మన పెద్దలు ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం అండి. కాబట్టి మన పెద్దలు ఏం చెప్పినా కూడా మన కోసమే చెప్తూ ఉంటారు కాబట్టి ఈ నియమాలన్నీ కూడా పాటిస్తే మంచిది. ఒకవేళ గ్రహణ కిరణాలు గర్భస్థ శిశువు మీద పడితే ఆ పుట్టే పిల్లలు అంగవైకల్యంగా పుడతారని మన పెద్దలు జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉంటారు. దీన్నే గ్రహణమొర్రు అని అంటారు. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో తెలుసుకుందామండి. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి అడ్డు వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. దాంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీనివల్ల చంద్రుల్లో కొంత భాగం చీకటిగా మారుతుంది. చంద్రుని సమీప భాగం పూర్తిగా భూమి యొక్క నేలలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదండి. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని చూడకూడదండి. చంద్రుడి కిరణాలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, డోర్లను మూసి ఉంచాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్ కట్ చేయడం, వంట చేయడం లాంటివి చేయకూడదండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో గోళ్ళు కత్తిరించడం, అలాగే జుట్టు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదండి. గ్రహణ సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తెర కానీ, చాకు కానీ అలాంటివి కూడా వాడకూడదండి. పినీసులు కానీ, పిన్నులు కానీ అలాంటివి కూడా తాకకుండా ఉంటే మంచిదండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు సుమారు 2 గంటల ముందుగానే ఆహారం తీసుకోవాలండి. గ్రహణ సమయానికి అది అరిగిపోయేలాంటివి అయితే తీసుకోవాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా వెలుగులా పడుకోవాలండి. విశ్రాంతి తీసుకోవాలి, కానీ నిద్రపోకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణం ముగిసే వరకు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండాలి. భాగవతం కానీ, చంద్రునికి సంబంధించిన శ్లోకాలు కానీ, మంత్రాలను కానీ చదివితే మంచిదండి. ఏదైనా పుస్తకాలు కూడా చదవచ్చండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎక్కడ పడుకుంటారో ఆ రూమ్లో దర్భను గాను, తులసాకులను కానీ పక్కన ఉంచుకోవాలండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ద్రవ పదార్థాలు కానీ, ఘన పదార్థాలు కానీ తీసుకోకూడదండి. ఒకవేళ అంత సమయం మేము ఉండలేము అనుకున్నవారు మీరు తీసుకునే ఆహార పదార్థాల మీద దర్భను కానీ, తులసాకులను కానీ వేసుకుని అప్పుడు తీసుకోవాలి. అంతేకాకుండా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు స్నానం అనేది చేయకూడదండి. ఒకవేళ చెయ్యాలి అనుకున్నవారు గ్రహణం ముందుగానే పట్టు స్నానం, గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం చేస్తే మంచిదండి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని చేస్తే చాలా మంచిది. గ్రహణ సమయంలో టీవీలు కానీ, మొబైల్ కానీ, ల్యాప్టాప్లు కానీ చూడకపోవడం మంచిదండి. ఈ చంద్రగ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుంది, ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది, ఏ రాశుల వారు ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు అనేది తెలుసుకుందామండి. ఈ గ్రహణం వచ్చి సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో ఏర్పడుతుందండి. కాబట్టి సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదండి. సింహరాశితో పాటుగా
వృషభం, మీనం, కుంభం, కన్య ఈ రాశుల వారు కూడా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదని మన పండితులు చెప్తున్నారండి. ఈ రాశుల వారందరూ కూడా గ్రహణ మోక్ష కాలంలో కానీ లేకపోతే మరుసటి రోజు కానీ గ్రహశాంతులు చేపించుకుంటే మంచిదని మన పండితులు సూచిస్తున్నారండి. ఈ చంద్రగ్రహణం గురించి ప్రీవియస్లో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియో లింక్ అనేది దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదేనండి వీడియో. 2026 మార్చి 3వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఏ రాశిలో ఏర్పడుతుంది అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.